ఓటీటీ చూసే ముందు ఓసారి ఇటు చూద్దాం. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి దినపత్రిక. అమెరికాలోని టెక్సస్లో జరిగిన ఇండియన్ క్రికెట్ టీమ్ ఫర్ ద బ్లైండ్ డాలస్ ఫండ్ రైజింగ్ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. పలు తెలుగు సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశానికి విశేష స్పందన వచ్చింది. అమెరికాలోని డల్లాస్లో భారత అంధ క్రికెటర్లకు అనూహ్య మద్దతు లభించింది. టీమిండియా అంధ క్రికెటర్లను అమెరికాలోని తెలుగు సంస్థలు అక్కున చేర్చుకున్నాయి. 5 సార్లు ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన భారత పురుషుల అంధుల క్రికెట్ జట్టు కోసం ఫండ్ రైజింగ్ ఈవెంట్ను టెక్సాస్లోని ప్లానోలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలు భారతీయ స్వచ్ఛంద సంస్థలు పాల్గొని క్రికెటర్లకు మద్దతు తెలిపారు. బెంగళూరుకు చెందిన సమర్థనం ట్రస్ట్ క్యాబీ ఆధ్వర్యంలో భారత అంధ క్రికెటర్లు అమెరికాలోని పలు నగరాల్లో పర్యటిస్తున్నారు. అంధుల క్రికెట్పై అవగాహన కల్పించడం, 2028 పారా ఒలింపిక్స్లో భారత అంధుల క్రికెట్ జట్టు ప్రాతినిధ్యానికి ఆర్థిక వనరులు చేకూర్చడం వీరి అమెరికా పర్యటన ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా డల్లాస్లో ఫండ్ రైజింగ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పలు సంస్థలు పాల్గొని భారత అంధ క్రికెటర్లకు తమ మద్దతు ప్రకటించాయి. వారి కోసం విందు పరిచయ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేశారు. భారత అంధుల క్రికెట్ జట్టు సభ్యులను మెంటర్ పరిచయం చేశారు. అంధుల క్రికెట్లో 3 కేటగిరీలను, వాటి విభజనను ఎన్ఆర్ఐలకు వివరించారు. ఈ 3 గ్రూపుల ఆధారంగానే క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. బ్లైండ్ క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అర్జున్ అవార్డు గ్రహీత అజయ్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని అంధుల క్రికెట్ స్టేడియం నిర్మాణానికి సహాయ సహకారాలు కావాలని కోరారు. ఇప్పటి వరకు ఎన్నో విజయాలు సాధించిన భారత అంధుల క్రికెట్ జట్టును ఎన్ఆర్ఐలు అభినందించారు. అంధ క్రికెటర్లు అందరిలో స్ఫూర్తి నింపుతున్నారని పలువురు కొనియాడారు. This is Mahantesh G. Kevadasanamar, Chairman of Cricket Association for the Blind in India. I, along with Indian blind cricket team, the world champions, are touring United States of America starting from July 25th, from Boston to New York to New Jersey, Washington DC, Chicago, Detroit, and now we are in wonderful Dallas. So we are here to spread cricket for the blind and create awareness about it, how blind people play cricket and what cricket has made to them, what difference it has brought in their life. And second most important objective is also to create blind cricket team in America for both men and women. And third most interest is also to advocate for the inclusion of blind cricket in the Paralympics of 2028, as cricket is part of 2028 LA Olympics. And fourth most important objective is also to raise funds to build first of its inclusive cricket stadium and multi-purpose sports complex of Olympic standard in Bangalore. So cricket has transformed so many lives. Our ex-captain, former captain Ajay Reddy got Arjun Award early this year, and captain before him also received Padma Shri Award. Most importantly, our team has won 3 T20 World Cup and 2 ODI World Cups, and our girls also won the gold in the International Blind Sports Association at Birmingham last year on 26th August. So we would like to thank Mr. Subbu Kota through his Kota Foundation, ensured that this team comes here and spreads awareness. From here, we'll be going to Los Angeles on 30th, and 4th of September we go to Seattle, and 9th September we go to San Francisco, San Jose and Bay Area, and 17th of September we go back to our motherland. Thank you.